హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ప్రైస్ ఎక్కడ సస్టైన్ అయింది, స్ట్రాటజీ ఏ విధంగా వర్క్ అయింది అనేది కూడా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? దాంతోపాటు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా ఐడెంటిఫై చేస్తాము. ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము అనేది కూడా చెప్తాను. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవ్రీ డే మీరు చేసిన ట్రేడ్స్ని అనాలిసిస్ చేసుకోండి. నిఫ్టీలో చేసినా, బ్యాంక్ నిఫ్టీలో చేసినా, మీరు ఏ ఇండెక్స్ ట్రేడ్లో ఆప్షన్ బయింగ్ చేసినా సరే మీ ట్రేడ్ని మీరు ఎవ్రీ డే అనేది ఏం చేస్తారంటే అనాలిసిస్ చేసుకోండి. మీ ఫ్రీ టైంలో మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టైం ఉన్నప్పుడు చార్ట్ ఓపెన్ చేయండి. సిస్టంలో చార్ట్ ఓపెన్ చేసుకొని ఎక్కడ సపోర్ట్ తీసుకున్నాం, ఎక్కడ రెస్పాన్స్ తీసుకున్నాం, ప్రైస్ ఏ విధంగా మనకు మూమెంట్ ఇచ్చింది, ఏ లెవెల్ దగ్గర ఏ విధంగా మూమెంట్ ఉంది, స్ట్రాటజీ ఏ విధంగా వర్క్ అయింది అనేది మీరు కంపల్సరీ మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏ విధంగా ఉన్నా సరే మీరు చార్ట్ అనాలిసిస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే ఇంట్రాడేలో మనకు ఉండేది ఏంటి, ఒక సపోర్ట్, ఒక రెసిస్టెన్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, తర్వాత మనం యూజ్ చేసి స్ట్రాటజీని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? దానికోసం మీరు చార్ట్ అనాలిసిస్ చేసుకుంటే ఏమైందంటే మీకు ఎవ్రీడే మీకు అనేది స్ట్రాటజీ మీద కొంచెం గ్రిప్ వస్తూ ఉంటుంది. సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవడం కూడా ఒక ప్లాన్ ఉంటుంది మీకు. ఓకేనా? రైట్. ఈరోజు మార్కెట్ నేను నిన్న వీడియోలో చెప్పాను. ఇంకెవరైనా నిన్న వీడియో చూడకపోతే ఒకసారి చూడండి మీకు. ఎందుకంటే నేను చెప్పాను ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే ఎవ్రీ వీడియో ఇంట్రాడే కంటెంట్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ కంటెంట్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న నేను ఏం చెప్పాను అంటే మన ఛానల్లో ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియాగా చెప్పాను. నేను ఈ ఏరియా రెసిస్టెన్స్ ఏరియాగా చెప్పాను. మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ ఏరియా సపోర్ట్ ఏరియాగానే చెప్పాను. ఎందుకంటే ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఈ ఏరియా బ్రేక్ అయ్యి వెళ్తుంది అంటే మాత్రం కంపల్సరీ అప్ సైడ్కి వెళ్తా అని చెప్పాను. తర్వాత ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అయి కొంత రీటెస్ట్ చేస్తేనే ఫాల్ అయిపోద్ది అని చెప్పాను. ఓకేనా? ఈరోజు మార్కెట్ ఏమైంది అంటే మనం ఏదైతే లెవెల్ తీసుకున్నామో, ఏదైతే లెవెల్ రెసిస్టెన్స్ ఏరియా అనుకున్నామో ఆ లెవెల్ దగ్గరనే ఓపెన్ అయింది. చూడండి, ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి మీరంతా ఇది అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఏంటి ఫ్రెండ్స్, ఇదంతా ఏంటి, మనకు ఒక ఛానలే కదా, ఇదంతా ఒక ఛానల్. ఎందుకంటే 3 days కంటిన్యూగా ఒకటే రేంజ్లో ఉంది. చూడండి, ఈ డే హాఫ్ డే కాంచి ఈ డే మొత్తం అక్కడనే ఉందా, నెక్స్ట్ ఈ డే ఒక రేంజ్లో ఉంది, ఈ డే ఒకటే రేంజ్లో ఉంది. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ అయినట్టే కదా, ఇది ఇక్కడ నుంచి మనకు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి మంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. ఇదేంటిది, మనకు హ్యామర్ క్యాండిలే కదా. ఇది మన ఏ క్యాండిల్ ఫ్రెండ్స్, మనకి ఇది హ్యామర్ క్యాండిల్ ఓపెన్ అయింది. హ్యామర్ క్యాండిల్ ఓపెన్ అయిందో కంటిన్యూగా గ్రీన్ క్యాండిల్ కంటిన్యూగా వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ అనేది. యాక్చువల్గా నేను ఈ రెసిస్టెన్స్ ఏరియా మీద నేను ఇక్కడ నుంచి రివర్స్ అవుద్ది అనుకున్నా ఫ్రెండ్స్. ఓకే, ఎందుకు ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది చూడండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చిందా, ఈ రెడ్ క్యాండిల్ దగ్గర నుంచి రివర్స్ అవుద్ది అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఒక హార్జెంటల్ అని వేసి నేను మళ్ళీ మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డే ఒక హైకా నుంచి ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది అనుకున్నా. కానీ ఎక్కడ కూడా స్ట్రాటజీ వర్క్ అవ్వలేదు. మనకేమైంది, మళ్ళీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఎక్కడ వచ్చింది మనకు ప్రైస్ అనేది. ఇది నేను చెప్పాను, ఇది ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మనకు కొంచెం కంటిన్యూగా కొంచెం మనకి ఇక్కడ ప్రాఫిట్ వస్తుందని చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడు చూపిస్తాను ఆప్షన్ చార్ట్లోకి వెళ్ళి కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది మనకు చూడండి, ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ ఎక్కడ వచ్చింది, మళ్ళీ ఈ లైన్ వరకే చూడండి, హార్జెంటల్ లైన్. ఈ లైన్ ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ ఈ డే ఒక హైని తీసుకున్నాం అంతే. ఈ డే ఒక హైని రివర్స్ అయింది అనుకున్నాం, కాలేదు, బ్రేక్అవుట్ అయింది. ఇది బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను. ఏదైతే సపోర్ట్ ఏరియా, రెసిస్టెన్స్ ఏరియా అనుకున్నామో, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా అనుకున్నామో, ఇక్కడ నుంచి ప్రైస్ ఏమైంది, ఈ ఛానల్ బ్రేక్ అయింది. ఛానల్ బ్రేక్ అయిన తర్వాత మనకేమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెసిస్టెన్స్ ఏరియా తీసుకుని అనుకున్నాం. రెసిస్టెన్స్ ఏమైంది, బ్రేక్ అయింది. స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి ఏం జరిగింది, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది. అప్ సైడ్కి వెళ్ళి ఏమైంది, ఈ డే ఒక హైన్ రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఫ్రెండ్స్, మనకు రీటెస్ట్ అయింది. రీటెస్ట్ అయ్యి ఏం జరిగింది, ఇదైతే మనకు రెసిస్టెన్స్ ఏరియా ఉందో, రెసిస్టెన్స్ ఇప్పుడు ఏమైంది, మనకు సపోర్ట్ అయ్యింది. అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్ట్రాటజీని ఇక్కడ చూస్తాం. మనకి కంటిన్యూగా వచ్చినప్పుడు ఏం చేస్తాం, స్ట్రాటజీని అనేది కంపల్సరీ చూస్తాం. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎక్కడెక్కడ మనకి ఏ విధంగా ఆప్షన్ చార్ట్లో కూడా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది మనకు రెసిస్టెన్స్ ఏరియా. ఇది రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఇక్కడ ఏం తీసుకుంటాం, మనం పీ తీసుకుంటాం. ఒకసారి పీ చార్ట్లోకి వెళ్దాం. ఓకేనా? రైట్, మనం పీ చార్ట్లోకి వచ్చాము ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా సరే ఏం చేస్తామంటే 15 minute టైం ఫ్రేమ్లో ఎప్పుడైనా సరే 15 minute టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకున్న తర్వాత 15 minute టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకున్న తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో మాత్రమే మనం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాము మన సిచ్యువేషన్ ప్రకారం. కాబట్టి మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేసుకుని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఏరియా ఫ్రెండ్స్, ఈ ఏరియాలో ఏం జరిగింది, మనకు ఈ ఏరియాలో చూడండి, ఈ ఏరియాలో ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది. ఇది మనకు స్టాప్ లాస్ ఏరియా పాయింట్స్. ఇక్కడ చూడండి, మనకు మంచి పాయింట్స్ అనేవి సింపుల్గా వచ్చింది. ఎందుకు ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ వచ్చింది అంతే. ఎందుకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది కాబట్టి. ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా ఇక్కడ ఏముంది, మనకు ఇక్కడ షూటింగ్ స్టార్ ఉంది. చూడండి, ఇక్కడ కూడా సేమ్ షూటింగ్ స్టార్ వచ్చిందా రాలేదా,
అంటే మనకి ఎవ్రీ టైం ఈ విధంగానే రావాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకు చిన్న చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏం జరిగింది, కంటిన్యూగా మార్కెట్ ఫాల్ రీటెస్ట్ చేయాలి కదా, మళ్ళీ హైకల్లా మళ్ళీ రీటెస్ట్ చేయాలి, మళ్ళీ హైకల్లా రీటెస్ట్, ఈ విధంగా ఉంటుంది కదా. ఒకవేళ డౌన్ సైడ్కి వచ్చి ఏం చేయాలి, మళ్ళీ పుల్ బ్యాక్ చేయాలి, డౌన్ రావాలి, పుల్ బ్యాక్ చేయాలి. కాబట్టి ఈ రిట్రేస్మెంట్ ఎక్కడ వచ్చింది, మనకు రెసిస్టెన్స్ ఏరియా దగ్గర వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ మన ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ మనం యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకు ఎంట్రీ వచ్చింది, ఇక్కడ స్టాప్ లాస్ బిలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1:1.5 కానీ 1:2 కానీ 1:1 కానీ మన ప్లాన్ ప్రకారం మనం హోల్డ్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకెవరికన్నా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఏ టూల్ యూజ్ చేసుకోవడానికైనా టూల్ బార్ మీద ఉన్న ఆప్షన్స్ కానీ మనం యూజ్ చేసుకోవడానికి ఏ ఆప్షన్స్ అయినా మంచిగా ఉంటాయి. ఇంకెవరికైనా కావాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో బిలో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. మన లింక్ వల్ల ఓపెన్ చేసుకోవడం వల్ల లైఫ్ టైం మెయింటెనెన్స్ ఛార్జ్ ఫ్రీ ఉంటుంది, అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఫ్రీగా ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుంది అకౌంట్ అనేది. ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా రైట్. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ప్రైస్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎందుకు ఇక్కడ ఎందుకు మనకు అక్కడి నుంచి పుల్ బ్యాక్ వచ్చిందంటే, ఏదైతే రెసిస్టెన్స్ ఏరియా ఉందో రెసిస్టెన్స్ అనేది ఏమైంది, మనకి ఇప్పుడు సపోర్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ అనేది ఏమైంది, బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది, సపోర్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని సి చార్ట్లోకి కూడా తీసుకెళ్తాను. చూడండి సి చార్ట్, ఇది సి చార్ట్. మనకి సేమ్ సి చార్ట్ ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ అప్ సైడ్కి వెళ్ళింది. చూడు కంటిన్యూగా ఇది అప్ ట్రెండే కదా, కంటిన్యూగా ఇది మనకి ఏం జరిగింది, మార్నింగ్ నుంచి అప్ ట్రెండే, మార్నింగ్ నుంచి అప్ ట్రెండ్, అప్ ట్రెండ్, అప్ ట్రెండ్, అప్ ట్రెండ్, అప్ ట్రెండ్, అప్ ట్రెండ్. తర్వాత ఏం జరిగింది, చిన్న కరెక్షన్ వచ్చింది. మళ్ళీ కరెక్షన్లో ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ మనకి ఇక్కడ బ్రేక్ అయింది. కంటిన్యూగా స్టాప్ లాస్ బిలో ఉంటుంది, మనకు ఇది ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనకు టార్గెట్ అనేది ఈ స్వింగ్స్, ఎక్కువ స్వింగ్స్ మీద ఫోకస్ చేస్తుంటాం టార్గెట్ కోసం. కాబట్టి ఈ స్వింగ్స్ వరకు మనకు కంటిన్యూగా ప్రైస్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ డే మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఫ్రీ టైంలో మీరు ఇంట్రాడే చేసేవాళ్ళు కంపల్సరీ అనాలిసిస్ చేసుకోండి. మీ ట్రేడ్ని మీరు అనాలిసిస్ చేసుకోండి. ఏ విధంగా ప్రైస్ మూవ్ అవుతుంది, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, ప్రీవియస్గా ఉన్న మార్కెట్ కన్సల్టేషన్ బ్రేక్ అవుతుందా, లేకపోతే అదే కన్సల్టేషన్లో మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుందా, సపోర్ట్ రెసిస్టెన్స్ అవుతుందా, రెసిస్టెన్స్ సపోర్ట్ అవుతుందా, ఎక్కడ ఏ విధంగా తీసుకుంటుందని ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ డే హై ఒకటి, ప్రీవియస్ డేలో ఒకటి. ఇక్కడ మనకేమైంది, ప్రీవియస్ డే హై పైన మార్కెట్ ఓపెన్ అయింది, కంటిన్యూగా అప్ సైడ్కి వెళ్ళింది. ఓకేనా, దాంతోపాటు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ప్రకారం లెవెల్ తీసుకున్నాం, ఇక్కడ రెసిస్టెన్స్ ప్రకారం లెవెల్ తీసుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. తర్వాత ఈ రెసిస్టెన్స్ ఏమైంది, ఈ రెసిస్టెన్స్ మనకు సపోర్ట్ అయింది, సపోర్ట్ ఇక్కడ నుంచి మనకు అప్ సైడ్కి వెళ్ళింది. ఓకేనా, నెక్స్ట్ డే కూడా మనం ఏం చేస్తామంటే, మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఏరియాలో క్లోజ్ అయింది కాబట్టి ఈ డేని మనం రెసిస్టెన్స్గా తీసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఇదొక సపోర్ట్గా తీసుకుంటాం, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటాం. తర్వాత మళ్ళీ సపోర్ట్ ఎక్కడుంది ఫ్రెండ్స్, మనకి ఇది మళ్ళీ సపోర్ట్ అవుద్ది మళ్ళీ. ఓకేనా, ఈ విధంగా ప్లాన్ చేసుకొని చూసుకోండి. మళ్ళీ ఇది బ్రేక్ అయితే మాత్రం ఇంకొంచెం మనం ఇక్కడ దాకా చూడొచ్చు. చూడండి ఇది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ మనకి ఇక్కడ ఈ ఏరియా వరకు ఇక్కడ చూసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ డ్రా చేసుకోవడం ఏ విధంగా అంటే, ఎక్కడ లెవెల్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనకి ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ ఏరియా కూడా మనకు ఒక రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుద్ది. తర్వాత ఇది కూడా మనకు ఒక రెసిస్టెన్స్ కానీ, ఈ జోన్ మొత్తం రెసిస్టెన్స్గానే మనకి యాక్ట్ చేసుకుంటుంది. ఓకేనా, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని మనం సింపుల్గా డ్రా చేసుకుంటే ఏమైందంటే, మీకంటూ ఒక ట్రేడ్ ప్లాన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ ఇంకో రిక్వెస్ట్, మళ్ళీ ఒకసారి లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అకౌంట్ కావాలంటే లింక్ ఓపెన్ చేసి లింక్ ద్వారా వెళ్ళి ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.